ఏమన్నారు? ఏం తిండయా ఇది, దేవా ఏం తిండి ఇస్తున్నావు నువ్వు మాకు? దేవదూతల భోజనము నీకు ఇస్తే మనం ఏమంటాం? అల్లం లేదు, వెల్లుల్లి లేదు, ఏం బతుకిది బతుకు. ఉన్న దానిని విస్మరించి లేని దాని గురించి పాకులాడే బతుకు. ఉన్న ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి కలుగని వాటిని గురించిన ఆవేదన, కలుగని వాటిని గురించిన చింత పెట్టుకొని తిరిగే బతుకు. దిస్ ఈజ్ ఎన్ ఆర్డినరీ క్రిస్టియన్ లైఫ్. ఇలాంటి సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితాలు ఎన్నో కనిపిస్తాయి. రోజు రోజుకు ప్రభువును సిలువ వేసే క్రైస్తవ జీవితాలు. కానీ లెంట్ డేస్లో మాత్రం చికెన్ తినకూడదు అంటారు. ఆ 40 దినాలు మాత్రం ప్రభువుకు సన్నిహితంగా ఉంటాము అనుకుంటారు. ప్రభు అంటాడు, ఐ డోంట్ ఈవెన్ నో యూ, నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఆనాడు నీ తల్లిదండ్రులు ఏ విధంగా, నీ పితరులు నన్ను ఏ విధంగా శోధించారో ఆ విధంగానే నీ మనసు కూడా నీ దగ్గర లేని వాటిపైన ఉంది. కంప్లైనింగ్ కంప్లైనింగ్ కంప్లైనింగ్. ఎప్పుడు చూడు నువ్వు ఏం చేస్తావు? కంప్లైంట్స్ చేస్తావు. ఇది ఇట్లుంది, అది అట్లుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది అట్లుంది, అది ఇట్లుంది, ఇదే కంప్లైంట్. కానీ ప్రభు ఇచ్చిన మంచి విషయాలను గమనించవు. అసలు ఆయన న్యాయము గనక ఆయన కృపను పక్కన పెట్టి ఆయన న్యాయాన్ని ఒక్క 5 నిమిషాలు చూపిస్తే మనలో ఎంతమంది బ్రతికి ఉండటానికి అర్హత ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ? నేను బ్రతికి ఉండడానికి అర్హత ఉందా నాకు? ఆయన కృపను ప్రక్కన పెట్టి ఒక్క నిమిషము ఆయన న్యాయం చూపిస్తే ఆ న్యాయపు అగ్ని ముందు నేను బ్రతకగలనా? అందుకు ప్రభు అంటాడు, మనుష్యుడా నువ్వేం చేయాలో నేను నీకు చెప్పాను కదా. ఏం చేయమన్నాను? న్యాయము కలిగి జీవించు.